హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఆంధ్ర రాష్ట్రంలో ఇష్టానుసారంగా పెట్టేస్తున్న కేసులపైన, అక్రమ కేసులపైన ప్రభుత్వానికి ఒక షాకింగ్ నిర్ణయం ఇచ్చిందని చెప్పొచ్చు సుప్రీంకోర్టు. ఇక నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకి 14 రోజుల ప్రాథమిక విచారణ జరగకుండా కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయొద్దు. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 క్లాస్ 3 ప్రకారం 14 రోజుల ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సుప్రీంకోర్టు వారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏమి మాట్లాడినా కేసు పెట్టుడు, ఎఫ్ఐఆర్ పెట్టుడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది, ఈజీగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. అరే అమ్మఒడి రాలేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. మీరు చెప్పిన సూపర్ 6 హామీలు అమలు అవ్వలేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. అప్పుడెప్పుడో 2018లో పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని విమర్శించారని 2024లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆశ్చర్యంగా. ఇలా రకరకాల అంశాలు, నంది అవార్డుల గురించి అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి పోసాని గారి గురించి మీద కేసులు నమోదవుతాయి, ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిపోతాయి ఏకంగా. ఇట్లా దేని గురించి మాట్లాడినా, ఏ అంశం గురించి మాట్లాడినా ఎఫ్ఐఆర్ ఫైలింగ్ ఈజీ అయిపోయింది. సో దీనిపైన అంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని ఒక అరాచక పాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రతిసారి అది సాధ్యం కాదు కదా. వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు కదా. వ్యవస్థలు మాట్లాడతాయి, వ్యవస్థలు క్వశ్చన్ చేస్తాయి, కొంచెం లేట్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల అరాచక పాలనలో నాకు తెలిసినంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, మనకు ఎక్కడ ప్రూఫ్ లేదు, కొన్ని వేల సంఖ్యలోనే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. వేల సంఖ్యలో అయి ఉండొచ్చు ఖచ్చితంగా, మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఎంతోమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, సోషల్ మీడియా వారియర్ల పైన, యూట్యూబర్ల పైన, ఎంతోమంది పైన ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిపోయినాయి. ఎంతోమంది అంతెందుకు అసలు సంబంధం లేని కేసుల్లో పిన్నెల్లి ఇలాంటి వాళ్ళని చాలామంది ఇరికించారు. చాలామందిపై ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిపోయినాయి ఇష్టానుసారం. అందుకే కోర్టు ఏం చెప్పిందంటే, బాబు సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాస్ 3 ప్రకారం అసలు అది పెట్టింది ఎందుకంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటి కోసం ఒక 14 రోజుల ప్రాథమిక సమగ్ర విచారణ జరగాలి. ఆ 14 రోజుల ప్రాథమిక సమగ్ర విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ రిపోర్ట్ని మేజిస్ట్రేషన్ ముందు ఉంచిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు అలా చేయకపోతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 528 ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేసే అధికారం, విశేష అధికారులను ఉపయోగించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని కూడా కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇష్టానుసారంగా అర్థం పర్థం లేని వాటికి, వేటేటో వాటికి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసేసుకుంటూ వెళ్ళిపోయి అక్రమ కేసులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు కొంత ఇబ్బందులు పడేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా, ఎందుకంటే మనం చూసాం రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అనేక మంది పైన అనేక రకమైన కేసులు, అనేకమైన ఎఫ్ఐఆర్లు. చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న చాలా పార్టీలు కనీసం నోరెత్తి మాట్లాడితేనే వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు అయిపోయాయి. ఏ అంశం గురించైనా, ఏ అంశం గురించి. ఇప్పుడు ప్రతిపక్షాల పని ఏంటండి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. మరి ఎవరు ప్రభుత్వాన్ని అడిగేది? ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన కావచ్చు ఎత్తి చూపితే ఎఫ్ఐఆర్ఏనా? అడిగేవాళ్ళు ఎవరు లేరనే కదా. ఇంతవరకు జరిగిందంత ఎందుకు? మమ్మల్ని ఎవరేం చేస్తారులే, మమ్మల్ని ఎవరేం అడుగుతారులే, మేమేం చేస్తే ఏముందలే, మేమేం చేసినా మమ్మల్ని ఆపేవాళ్ళు కాదనేవాళ్ళు ఎవరున్నారులే. ఇదొక ధోరణి పెరిగిపోయింది. కానీ ప్రతిదానికి మన ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఏంటంటే ప్రతిదానిపైన ఇంకో వ్యవస్థ ఉంటుంది, అజమాయిషీ వ్యవస్థ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మీ చేతిలో ఉండొచ్చు అధికారం, ప్రస్తుతానికి అధికారం మీ చేతిలో ఉందని ఇక్కడ మీరు ఎలా కాబట్టి అలా ఆడొచ్చు. కానీ మనది అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. ఇక్కడ నడుస్తుంది అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యం. మీరు నడుపుతున్న రెడ్ బుక్ కాదు. మీరు నడుపుతున్న రెడ్ బుక్ మహా అయితే కాసేపు నడవచ్చేమో, కానీ అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యమే ఇప్పటికీ మన దగ్గర ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దాని విలువ ఏ రోజుకి తగ్గదు.
ఇష్టానుసారంగా ఎఫ్ఐఆర్లు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. మంచి తీర్పు ఇచ్చారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాస్ 3 ప్రకారం ఇక నుంచి 7 సంవత్సరాలలోపు శిక్ష పడే సెక్షన్లకు సంబంధించిన కేసులన్నింటినీ కూడా 14 సంవత్సరాల ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, లేకపోతే బిఎన్ఎస్ సెక్షన్ 528 ప్రకారం మేము ఆ ఎఫ్ఐఆర్లు డిస్మిస్ చేసి అవతల పడేస్తామని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. నిజంగా కొంతమంది వ్యక్తులకి, కొన్ని ప్రభుత్వాలకి ఈ తీర్పు చెంపపెట్టు లాంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు.